హాయ్ దిస్ ఈజ్ రవి విడే. నా వీడియోస్ ఫాలో అవుతున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. బేసికల్లీ ఈ సంవత్సరం న్యూ ఇయర్ రోజున నేను అప్పటికప్పుడు అనుకున్న ఆలోచన అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ పెడదాం, జనాలకి మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం. ఎందుకంటే నేను యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడల్లా నాకు చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ని స్టేజ్ మీద ప్రసంగాలు ఇచ్చి మీద చెప్తుంటే అది చూసి నాకు లేదు, అవేర్నెస్ తీసుకురావాలి జనాల్లో, అనేక మంది ఫాలో అయిపోతున్నారు, ఇంత రాంగ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇంత పబ్లిక్గా చెప్తున్నారు, దీన్ని ఎవరికి ఖండించట్లేదు. సో నా వంతు నేను మంచి పర్ఫెక్ట్ రైట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం, రైట్ నాలెడ్జ్ని జనాల్లోకి తీసుకెళ్దాం, అనేక అపోహల్ని భ్రమల్ని తొలగిద్దాం అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. సో ఐ విల్ కంటిన్యూ దిస్ యాజ్ లాంగ్ యాజ్ ఐ క్యాన్. ఓకే, ఈరోజు టాపిక్ వద్దాం. వాకింగ్ కంటే బ్రిస్క్ వాకింగ్ బెటర్, బ్రిస్క్ వాకింగ్ కంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ బెటర్. ఎవరైనా సరే మీ డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే మీరు ఏం చేయాల్సింది హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్కి. ఎందుకని? సింపుల్, చాలామందికి తెలియని విషయం ఇది. యాక్చువల్లీ సైంటిఫిక్గా ఏంటంటే మీ సెల్స్ ఉంటాయి, మీ బేసికల్లీ మీరు తినే ఫుడ్ని మీ సెల్స్ మీ తినే ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ని తీసుకుంటే ప్రాపర్గా తీసుకుంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేనట్టు, డయాబెటీస్ లేనట్టు. ఇది ప్రాపర్గా తీసుకోవడానికి మీ సెల్స్లో ఇన్సులిన్ రెసిప్టర్స్ ఉంటాయి. ఈ ఇన్సులిన్ రెసిప్టర్స్ అనేవి ఈ ఇన్సులిన్ రెసిప్టర్స్కి ఇన్సులిన్ వచ్చి అది బైండ్ అయ్యి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని మీ సెల్స్కి పంపిస్తుంది. ఒకలా చెప్పాలంటే మీ ఇల్లు ఉంది, మీ ఇంటికి ఒక తలుపు ఉంది, తలుపు ఒక కాపలాదారుడు ఉన్నాడు అనుకుందాం, అదే ఇన్సులిన్. బయట నుంచి ఎవరైనా ఫుడ్ తీసుకుని వస్తుంటే ఈ తలుపు ఇలా ఓపెన్ చేస్తే అప్పుడు ఫుడ్ లోపలికి వస్తుంది. సో ఇన్సులిన్ చేసే పని ఆ తలుపు ఓపెన్ చేయడం, నెక్స్ట్ బయట నుంచి ఫుడ్ లోపలికి వస్తుంది. ఇది రెగ్యులర్గా బాగా హెల్తీగా ఉండి సెల్ చేసే పని. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఇన్సులిన్ ఎంత తలుపు తీయడానికి ట్రై చేసినా తలుపు ఓపెన్ అవ్వదు, సో గ్లూకోజ్ లోపలికి రాదు. ఇప్పుడు వాకింగ్ చేస్తే ఇది బాగవుతుందా? బాగా అవ్వదు. బ్రిస్క్ వాకింగ్ చేస్తే బాగవుతుందా? బాగా అవ్వదు. ఈ తలుపు అలా క్లోజే ఉంటుంది. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ చేస్తే బాగవుతుందా? అద్భుతంగా బాగవుతుంది. ఎలాగా? ఏదైతే ఈ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ ప్రోటీన్ ఉందో, ఈ డోర్ని యాక్చువల్లీ సైంటిఫిక్ భాషలో గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ ప్రోటీన్ అంటారు. ఈ డోర్ని మనం చేసే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ మజిల్ సెల్స్లో ఉన్న ఈ డోర్ని అలా ఓపెన్ చేసి ఉంచుతుంది. ఎంతకాలం పాటు? మీరు ఫాస్ట్గా రన్నింగ్ చేశారు అనుకోండి, రన్నింగ్ చేస్తుంది అంటే స్ప్రింటింగ్లో మీకు హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్లో బయట గ్రౌండ్లో స్ప్రింటింగ్ చేయడం ఉంటుంది. అంటే 100 మీటర్స్ ఫాస్ట్గా పరిగెత్తడం, మళ్ళీ కొంత బ్రేక్ అవ్వడం, మళ్ళీ 100 మీటర్స్ ఫాస్ట్గా పరిగెత్తడం, మళ్ళీ బ్రేక్ అవ్వడం, అలాగే ఒక 8 to 10 టైమ్స్ చేస్తారు. ఈ 8 to 10 టైమ్స్ చేయడానికి ఒక 20 minutes to 30 minutes అంతే పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టదు. ఇది చేస్తే ఇది ఒక 48 hours దాకా ఈ డోర్ ఓపెన్ చేసి ఉంచుతుంది. అంటే 48 hours దాకా మీ మజిల్ సెల్స్ మీరు తిన్న ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ని తీసుకుంటూనే ఉంటాయి. ఇది మిగిలిన వర్కౌట్స్ చేస్తాయా? చెయ్యవు. ఇప్పుడు మిగిలిన వర్కౌట్స్ యొక్క పనితీరు వేరు. ఇప్పుడు వాకింగ్ ఈజ్ గుడ్ ఎక్సర్సైజ్, చాలా మంచి ఎక్సర్సైజ్, బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి అంత హెల్ప్ చేసే ఎక్సర్సైజ్ కాదు. వాకింగ్ బేసికలీ ఏంటంటే మీ ఫ్యాట్ సెల్స్ని లైట్గా కరిగిస్తుంది, మీ కార్టిజాల్ని కొంచెం స్టెబిలైజ్ చేస్తుంది. ఎక్కువసేపు చేస్తే కాదు, మళ్ళీ ఎక్కువసేపు చేస్తే మీ కార్టిజాల్ బిల్డప్ పెంచుతుంది. వాకింగ్ ఎప్పుడు కూడా మీరు గంట దాటి, యాక్చువల్గా 45 నిమిషాలు దాటి చేయకూడదు. బ్రిస్క్ వాకింగ్ అయితే మీరు 40 minutes మ్యాక్సిమం. ఎందుకంటే కొంతమందికి 30 minutes దాటాక, కొంతమంది 40 minutes దాటాక మీరు చేస్తున్నప్పుడు మీ కార్టిజాల్ చాలా ఎక్కువ లెవెల్లో ప్రొడ్యూస్ అయిపోతుంటుంది. బేసికలీ ఏంటంటే మీరు వాకింగ్ చేసినా ఏం చేసినా మీ కార్టిజాల్ బిల్డప్ పెరుగుతూ ఉంటుంది. అది ఒక రేంజ్ దాకా పెరిగితే ఓకే, బట్ మీరు ఎక్కువసేపు చేస్తే మరీ ఎక్కువ పెరిగి మిగిలిన హార్మోన్స్, టెస్టోస్టెరాన్ ఇలాంటి వాటిని సప్రెస్ చేస్తుంది. సో అది మంచిది కాదు. సో అందుకని చాలామంది ఎక్కువగా వాకింగ్ చేసే వాళ్ళకి పొట్ట ఎక్కువ ఉంటుంది, డయాబెటీస్ పెరుగుతుంది. యాక్చువల్లీ ఎప్పుడు కూడా వాకింగ్ అనేది ఒక లిమిట్ దాకానే చేయాలి. నా రికమెండేషన్ అయితే ఏంటంటే మార్నింగ్ లేచాక మీరు వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ కంటే HIIT అంటే బైక్ని స్పీడ్గా తొక్కడం కానీ, అది కూడా మీకు ఆల్మోస్ట్ 2 days దాకా ఈ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ ప్రోటీన్ ఓపెన్ చేసి ఉంచుతుంది. మీరు చేయగలిగితే, మీరు ఆ స్థాయికి వెళ్ళగలిగితే స్ప్రింటింగ్ కానీ, 100 meter స్ప్రింట్స్ అవి కానీ వారానికి 3 రోజులు మాత్రమే చేయాలి. ఎందుకని? 48 hours ఈ డోర్ ఓపెన్ అయి ఉంటుంది. అంటే ఈరోజు మీరు చేసేది స్ప్రింటింగ్ అంటే ఎల్లుండి మార్నింగ్ దాకా ఈ డోర్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఎల్లుండి మార్నింగ్ దాకా మీరు ఏం తిన్నా అది మీ సెల్స్ తీసుకుంటాయి. మళ్ళీ ఎల్లుండి చేసేది
మళ్ళీ ఇంకో 2 డేస్. సో వీక్లీ 6 డేస్ మీకు ఈ డోర్స్ ఓపెన్ అయ్యే ఉంటాయి. సో ఎవ్రీ అదర్ డే చేస్తే, అంటే వీక్లీ 3 డేస్ కానీ లేకపోతే ఎవ్రీ అదర్ డే కంటిన్యూస్గా కానీ మీరు ఈ హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ చేస్తే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంట్రోల్లో ఉంటుంది, మీ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇది బెస్ట్ ఎక్సర్సైజ్ టు బీ రికమెండెడ్. వాకింగ్ నేను కూడా సజెస్ట్ చేస్తాను. వాకింగ్ మీరు మార్నింగ్ టైంలో మీరు HIIT చేశారు, ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక ఒక పావుగంట వాకింగ్ చేయండి. అలాగే ఈవినింగ్ డిన్నర్ అయ్యాక ఒక పావుగంట వాకింగ్ చేయండి. చాలా మంచిది. మీ కార్టిజాల్ని రెగ్యులేట్ చేస్తుంది, మీ తిన్న ఫుడ్ కరెక్ట్గా డైజెస్ట్ అయ్యేలా చేస్తుంది. సో వాకింగ్ అనేది ఈ టైమ్స్లో చేయండి. మార్నింగ్ మాత్రం మీరు హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగే చేయాలి. ఒకవేళ మీ ఏజ్ ఎక్కువ మీరు చేయలేను అంటే అప్పుడు మీరు బ్రిస్క్ వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. బ్రిస్క్ వాకింగ్ చేసి ఎనర్జీ కూడా మీ బాడీలో లేదు అంటే మీరు వాకింగ్ చేయండి. బట్ వాకింగ్ చేస్తూ మీరు మీ బాడీని ఇంప్రూవ్ చేసుకోండి. కలకాలం వాకింగ్ చేద్దామని డిసైడ్ అవ్వకండి. వాకింగ్ చేస్తూ మీరు మెల్లిగా బ్రిస్క్ వాకింగ్, అప్పుడప్పుడు బ్రిస్క్ వాకింగ్ ట్రై చేస్తూ మెల్లిగా వాకింగ్ నుంచి బ్రిస్క్ వాకింగ్లోకి ప్రమోట్ అవ్వండి. బ్రిస్క్ వాకింగ్ నుంచి హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్లోకి రండి. మీరు ఎంత ఏజ్ ఉన్నా, ఏ ఏజ్ అయినా, మీ ఎనర్జీ లెవెల్ ఈరోజు ఎంత ఉన్నా కూడా మిమ్మల్ని మీరు ఆ రేంజ్కి తీసుకువెళ్ళగలరు. HIITలో మీరు పెద్దవాళ్ళు అయితే ఫాస్ట్ బైకింగ్ చేయొచ్చు. ఫాస్ట్ బైకింగ్ స్పీడ్గా బైక్ తొక్కడం, మళ్ళీ గ్యాప్ తీసుకోవడం, ఆయాసం బీభత్సం వస్తుంది. మళ్ళీ స్పీడ్గా బైక్ తొక్కడం, గ్యాప్ తీసుకోవడం, ఆయాసం మళ్ళీ వస్తుంది. ఇలాగా ఒక 10 టైమ్స్ చేయొచ్చు. మీరు 10 టైమ్స్ కంటే ఎక్కువ చేయాల్సిన అవసరమే లేదు. 10 టైమ్స్ ఈరోజు చేసేదంటే ఎల్లుండి మార్నింగ్ దాకా మీ సెల్స్ అద్భుతంగా రీఫ్రెష్ అయి ఉంటాయి. అద్భుతంగా మీ గ్లూకోజ్ని తీసుకుంటూ ఉంటాయి. మీ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. దట్స్ ఇట్. షేర్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఆల్మోస్ట్ 2500 సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈ 3 నెలల టైంలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. I will catch you tomorrow.